ఏయ్ ఏమనుకుంటున్నారు మీరు? ఆడవాళ్ల జోలి గడితే అదే మీకు ఆఖరి రోజు అవుతుంది. ఆకతాయిల అంతు చూస్తామంటూ హెచ్చరించారు ఏపీ సీఎం చంద్రబాబు. రౌడీయిజం చేస్తే రఫ్ఫాడిస్తానన్నారాయన. ఇటు సమాజంలో అటు సామాజిక మాధ్యమాల్లో కూడా రెచ్చిపోయే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఏపీ సీఎం. ఏలూరు ప్రజావేదిక సభలో పాల్గొన్న చంద్రబాబు కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా. కూటమి పాలనలో స్వేచ్ఛ ఉన్న దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు ఏపీ సీఎం. నిన్న కూడా చూస్తున్నారు మీరు, నిన్న అనంతపురం పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా? రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా చూశారా? 5 ఏళ్ళు మీరు. 1924 ఎక్కడా తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆకతాయిలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. సోషల్ మీడియాను మంచి కోసం, మంచి మాటలు చెప్పడం కోసం వాడుకోవాలి తప్ప దుర్వినియోగం చేయొద్దన్నారు చంద్రబాబు. సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి. మీకు చేతనైతే సమాజ హితం కోసం పనిచేయండి. ఆదాయం పెంచండి. ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి. లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి. పిల్లలకు నేరాలు నేర్పించండి. రౌడీజం నేర్పించద్దండి. ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు చంద్రబాబు. రౌడీలు, ఆకతాయిలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటేనే భవిష్యత్ ఉంటుందని వారికి వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి.